రండి ప్రభుని సన్నిధికి సంతోషముతో దివ్య పెన్నిధికి. పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి, వచ్చి చేరుడి సంతోషముతో దివ్య పెన్నిధికి. పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి, వచ్చి చేరుడి సంతోషముతో దివ్య పెన్నిధికి. ఆహ్వానింతుము దేవుని కుమారుని, ఆహ్వానింతుము దేవుని కుమారుని. రండి 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 దేవుని సన్నిధికి, దివ్య పెన్నిధికి. ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుదా, జీవమిచ్చే పరమ వాక్యం మారు మనసు ప్రసాదించును. ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుదా, జీవమిచ్చే పరమ వాక్యం మారు మనసు ప్రసాదించును. సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో, సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో, సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో. పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి, వచ్చి చేరుడి సంతోషముతో దివ్య పెన్నిధికి, దివ్య పెన్నిధికి. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ ప్రియ సహోదరి సహోదరులారా. ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. అమెరికా దేశం డల్లాస్ నగరం దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు జసింతా బోయపాటి కుటుంబ సభ్యులు జన్మదినం జరుపుకుంటున్న వినోద్ రెడ్డి బోయపాటి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు బిడ్డలకు మంచి భవిష్యత్తు వీరి తలంపును నెరవేరినట్లుగా యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞతాబలిని అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. ఎన్ఎం జోజిరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి, అంబటి రవీంద్రారెడ్డి, కె నాగిరెడ్డి, డాక్టర్ వట్టి బాలసుందర్ రెడ్డి, సింగారెడ్డి జ్వానేశ్ రెడ్డి, మాచర్ల ప్రతాప్ రెడ్డి, సురా చెన్నారెడ్డి, మాచర్ల సుశీలమ్మ కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు బిడ్డలకు మంచి భవిష్యత్తు, కె ధీరజ్ రెడ్డి ఏ ఆకాంక్షకు సంపూర్ణ స్వస్థత వీరి తలంపును నెరవేరినట్లుగా మాచర్ల సుశీల, ఎన్ఎం ప్రతాప్ రెడ్డి అర్పిస్తున్నారు. దివ్యవాణి టీవీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గురుశ్రీ పాస్యం ఆరోగ్యం గారికి ఆరోగ్యం మెరుగుపడినందుకు కృతజ్ఞతగా ఇంకా సంపూర్ణ ఆయురారోగ్యం ప్రసాదించమని దివ్యవాణి టీవీ యాజమాన్యం అర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న ప్రభు నిరీక్షణకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపును నెరవేరినట్లుగా కృతజ్ఞతా బలిని బి లూర్దయ్య కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీ మధుసూదన్ రెడ్డి, మహేందర్ రెడ్డి కుటుంబాలలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, మరణించిన బంధుమిత్రుల ఆత్మల నిత్య విశ్రాంతి, సెయింట్ మేరీస్ విద్యాసంస్థలో పనిచేస్తున్న సిబ్బంది కుటుంబ సభ్యులకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపును నెరవేరినట్లుగా పూజ. నరసరావుపేట విచారణ నరిశెట్టి ఫ్రాన్సిస్ 6వ వర్ధంతి సందర్భంగా
వీరి ఆత్మకు మరియు నర్సిట్ ఆనందబాబు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా రాజమ్మ, ఆనందబాబు, అనురాధ, అనూప్ కుమార్, వసంత కుటుంబ సభ్యుల పూజ. కరీంనగర్ విచారణ పోతిరెడ్డి రాయపరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పోతిరెడ్డి భాగ్యమ్మ, జేమ్స్ జాన్సన్, స్రవంతి, ప్రణీత కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విజయనగరం విచారణ 38వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పొలమర్శెట్టి పుష్పనాథం, సుజాత దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు శాంతి సమాధానాలు తలంపులు నెరవేరినట్లును ప్రతాప్ కుమార్, ప్రవీణ్ కుమార్, మంజు, ఇందు, లావణ్య, నరేష్ మనవళ్ళు మనవరాలు అర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం పెజ్జూనిపేట విచారణ 8వ జన్మదినం జరుపుకుంటున్న రొక్కల సృజన్ దీప్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా రొక్కల కిషోర్, తబితా కుటుంబ సభ్యుల పూజ. తుమ్మా జోజిరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా బాసాని బాలరెడ్డి, కస్తూర్ రెడ్డి కుటుంబ సభ్యుల పూజ. ముంబై అగ్రపీఠం 21వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జోసఫ్ సూర్యనారాయణ, మేరీ రాణి, సుభాషిణి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. బాల చంద్రశేఖర్కు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా పూజ. జ్ఞానాపురం విచారణ జన్మదినం జరుపుకుంటున్న కెల్లంపూడి బాల దినేష్ కుమార్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. బొంగరాల బీడు విచారణ స్రవంతి దీప్తులకు మంచి వివాహ సంబంధాలు దొరకాలని దాసరి చంద్రశేఖర్, శాంతి కుటుంబ సభ్యుల పూజ. కాల్వ చిన్నమ్మ, మరియ కుమార్, కాకుమాను కస్పార్ వీరికి సంపూర్ణ ఆరోగ్యములు కుటుంబంలో శాంతి సమాధానం ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం ఏరువ అనూష, సుధీర్ రెడ్డి, అభిలాష, ప్రవీణ్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. గోప ఆరోగ్యమ్మ, చెన్నపరెడ్డి, అభిలాష, అనూష కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం తుమ్మా జోజిరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గోపు మేరీ కుటుంబ సభ్యుల పూజ. మిర్యాలగూడ విచారణ దాసరి అంతోని, దాసరి భాగ్యమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. దాసరి అనూషకు మంచి వివాహ సంబంధం వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం పెజ్జోనిపేట విచారణ విప్పర్ల శౌరి గారి 8వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా జోస్ మేరీ రత్నాకర్లకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. కడప జన్మదినం జరుపుకుంటున్న సగిలి ప్రభుకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లును కృతజ్ఞతా బలిని సగిలి ఓబులేసు లుర్దమ్మ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కర్నూలు మిత్రాసనం పెదకొట్టాల విచారణ ఈరోజు మరణించిన కమ్మ ఇన్యాసం ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా సప్పిడి రాయప్ప, అరుణ కుటుంబ సభ్యులు బంధుమిత్రుల పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పుష్ప కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. వంగ జయరాజుకు సంపూర్ణ ఆరోగ్యం కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. వి దీపక్కు త్వరలో వివాహం మరియు తలంపులు నెరవేరినట్లుగా వంగ మేరీ రత్నకుమారి కుటుంబ సభ్యుల పూజ. అమెరికా దేశం న్యూజెర్సీ 26 వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సప్పిడి జయప్రకాష్, సుభాషిణులకు వీరి బిడ్డలకు ఆయురారోగ్యములు పవిత్రాత్మ సప్తవరములు ప్రసాదించమని తలంపులు నెరవేరినట్లుగా అరుణ రాయప్ప, సప్పిడి భారతీయులియో, పూదోట రితిక, రిక్కి కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం దూరు ఎస్తేరమ్మకు ఆరోగ్యం, దూరు శౌరి ప్రకాష్, జయప్రకాష్, జ్యోతి, విజయశ్రీ, అరుణప్రియులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కాంపల్లి శౌరయ్య, బల్ల విజయ సుశీల, మల్లవరు ఫ్రాన్సిస్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు. కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా తలంపులు నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కటకం వరసుందరి, కటకం ప్రభాకర్ రెడ్డి, లూర్దు మేరీ, తానుగుండ్ల ఎలిజబెత్ రాణి, ప్రతాప్, తుమ్మా సునంద, భాస్కర్, రాహుల్, రితిన్, దివ్య, రిషిత, ప్రీతి, నిశికలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. నరసరావుపేట విచారణ వలిచర్ల నాగేశ్వరరావు సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా పెండింగ్లో ఉన్న పొలం కొలత పూర్తి కావాలని కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం గొలమారి బాలశివరెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా మనవళ్ళు మనవరాళ్ళు కుటుంబ సభ్యుల పూజ. బయ్యారం విచారణ తుమ్మా సహజ, సంజిత్, సౌమిత్, సాత్వికులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా తుమ్మా శివరెడ్డి, సుందరమ్మ కుటుంబ సభ్యుల పూజ. బోయపాటి శ్లేవారెడ్డి, మరియమ్మ, ఇన్యాసమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. అక్షిత, మనస్విత, రిషితులకు జ్ఞానం, మంచి భవిష్యత్తు, కరోనాతో బాధపడుతున్న వారికి స్వస్థత తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. మారంరెడ్డి, అర్లారెడ్డి, అంతోన్ రెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా శౌరీలమ్మ, విజయ సుశీల, మానస, లూసి కుటుంబ సభ్యుల పూజ. మారంరెడ్డి, సుందరెడ్డి, ఆరోగ్యమేరి, ఇగ్నేషియస్, బాలస్వేజన్స్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం అల్లం జైపాల్ రెడ్డి, జ్యోతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. 15 వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మధిర నాగరాజు, మధిర నాగలక్ష్మి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతావళిని మధిర జస్వంత్ బాబు, రస్వంత్ బాబు, మల్లేశ్వరమ్మ కుటుంబ సభ్యుల పూజ. గుజ్జల ప్రశాంతి మణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. అల్లం అల్బిన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ మరి కుటుంబంలో
కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా శ్యామల ప్రతాప్ రెడ్డి, సుజాత కుటుంబ సభ్యుల పూజ. గుణదల విచారణ జన్మదినం జరుపుకుంటున్న అన్నల దాసు రాజశేఖరరావుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లును. జ్యోతి, నిర్మల, ప్రత్యూష, జయమ్మ, జనార్దన్, సరళ, వసంతకుమారి, ప్రసాద్ కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం సురేష్, జ్యోతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న ముక్కల దివిషకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లును. సులోచనాదేవి, రాజేంద్ర కుమార్, ముక్కల జయన్న, రిహా, అలీనా, ఏంజలీనా, సృజన్, బాలు, జైదీర్, లావణ్య, జైపాల్, స్వర్ణలత, అమూల్య, వివేక్, రాజేశ్వరి, రోజా, నవీన్, మధురాజు, కిరణ్, ఆశా కుటుంబ సభ్యుల పూజ. కొలకలూరు విచారణ పులి జేవీర్ ఆత్మనిత్య విశ్రాంతి. అదేవిధంగా దివ్యవాణి టీవీని దీవించమని, కరోనా పూర్తిగా తొలగిపోవాలని పులి ఐజయ్య, పులి కుమారి, పులి దీప్తి, పులి సన్ని, పులి చందన కుటుంబ సభ్యుల పూజ. కర్నూలు మిత్రాసనం ఎం భాగ్యమ్మ, బాలరాజు, లక్ష్మీదేవి, ఎం మహేందర్, సాకేత్, ఎం సమదర్శినులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుమార్తె నీట్ ఎగ్జామ్ మంచిగా రాయాలని, తలంపులు నెరవేరినట్లుగా పూజ. జ్ఞానాపురం విచారణ బోధల ప్రసాదరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఉడుముల ఎన్నారెడ్డి, జేవీర్ మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుమారునికి వివాహం త్వరగా జరగాలని, కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ ధర్మదాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడారా, 40 దినాల ప్రత్యేక కరోనా మనకు నేర్పే జీవిత పాఠాల ఈ ప్రత్యేక పూజలలో ఈరోజు మనము 39వ దినాన్ని స్మరిస్తూ ఉన్నాము. ఈరోజు మనం స్మరణ చేసేటటువంటి అంశం, మనం చేసేటటువంటి దాన ధర్మాల ద్వారా మన పాప మన్నింపు కలుగుతుంది అని, పాప క్షమాపణ మనకు దొరుకుతుంది అని ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అనగా పేదల ఎడల, దిక్కులేని వారి ఎడల, అవసరాలలో ఉన్న వారి ఎడల మనము మాటలు క్రియలలో చేసేటటువంటి సహాయం మన పాపాలకు ప్రాయచిత్తాన్ని కలిగిస్తూ ఉంది అని ఈరోజు సారాంశం. అనేక సార్లు మనం పేదలను చూచి వారిలో దేవుణ్ణి చూడకుండా ఈసడించుకొని ఉండవచ్చు. ఆ పేదల ద్వారానే మనం పరలోకం చేరుకుంటామని, వారికి మనం చేసేటటువంటి సహాయం మనకు పాప క్షమాపణను తీసుకొని వస్తుంది అని మనం గ్రహించి ఉండకపోవచ్చు. అందుకే యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా పేదలను విస్మరించినందుకు, మనకు సహాయం చేయగలిగే శక్తి కలిగి ఉండి కూడా సహాయం చేయటానికి మనం నిరాకరించినందుకు ఆ ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేసిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వరా, మా బలహీనతల యందు మాకు భద్రతను కల్పించి కాపాడుము. పరిశుద్ధ దేవమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మా పాపములను అధిగమింపగలుగునట్లు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి
యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. మమ్రే వద్ద ఉన్న సింధూర వనవృక్షమున దేవుడు అబ్రహామునకు కనబడెను. ఎండ కాయినప్పుడు అబ్రహాము తన గుడారము వాకిట కూర్చుండెను. అతడు తల ఎత్తి చూడగా దాపున 3 మనుషులు నిలబడి ఉండిరి. వెంటనే అబ్రహాము గుడారము వాకిటి నుండి పరిగెత్తుకొని పోవుచు వారి ఎదుట సాగిలపడెను. అతడు వారితో, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు, ఇతని సేవలు అంగీకరింపుడు, నీరు తెచ్చేదను, కాలు చేతులు కడుగుకొనుడు, చెట్ల క్రింద అలసట తీర్చుకొనుడు. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. వానవలే మంచువలే కురియుచున్నది, ఎడారుల సెలయేరులై పారుచున్నది. వానవలే మంచువలే కురియుచున్నది, ఎడారుల సెలయేరులై పారుచున్నది. సువార్త స్వరనిధి ప్రభుయేసు వరనిధి, సువార్త స్వరనిధి ప్రభుయేసు వరనిధి. పాపభరిత లోకమునకు ముక్తి వరమిది, ముక్తి వరమిది. హల్లెలూయా 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 హల్లెలూయా. దైవవాక్కునాలకించువారు ధన్యులు, ఏటి దరిన నాటబడిన పూలవనములు. దైవవాక్కునాలకించువారు ధన్యులు, ఏటి దరిన నాటబడిన పూలవనములు. జీవజలములు శ్రీయేసు పలుకులు, జీవజలములు శ్రీయేసు పలుకులు. మోడులైన బ్రతుకులలో చిగురుటాసెలు, చిగురుటాసెలు. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము 31వ వచనము నుండి 40వ వచనము వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త అధ్యాయము 25 వచనములు 31 నుండి 40 వరకు. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమలో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు రాజు తన కుడి ప్రక్కనున్న వారితో, నా తండ్రిచే దీవించబడిన వారలారా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరచబడిన రాజ్యమును చేకొనుడు. ఏలయనా నేను ఆకలి గొనినప్పుడు మీరు ఆహారము నొసగితిరి, దప్పిక గొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడినై ఉన్నప్పుడు వస్త్రములనిచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవు ఎప్పుడు ఆకలి గొని ఉండట చూచి భోజనము పెట్టితిమి, దప్పిక గొని ఉండట చూచి దాహము తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడినై ఉండుట చూచి వస్త్రములనిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూచి పరామర్శించితిమి, చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ఆయన, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషికి కూడా వచ్చేటటువంటి ఒక ప్రశ్న, ఈ నా జీవితం ముగిసిన తరువాత నేను ఖచ్చితంగా మోక్షము చేరగలనా? ఎందుకనగా మానవ బలహీనత వల్ల అనేక పాపములను నేను కట్టుకొని ఉన్నాను. ఆ పాపమునకు పరిహారము నేను ఏ విధముగా చెల్లించాలి, ఏం చేస్తే నేను ఖచ్చితముగా మోక్షమునకు చేరగలను అని మరణ సమయములో కానీ అంతకుముందు కానీ ప్రతి మనిషి ఈ ప్రశ్నను ఎదుర్కొనాల్సి వస్తూ ఉంది. దానికి సమాధానమే ఈరోజు మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశము. ధర్మక్రియల ద్వారా మన పాప పరిహారం, మన పాపాలకు ప్రాయచిత్తం మనము చెల్లించగలము అని ఈరోజు అంశం మనందరితో కూడా మాట్లాడుతూ ఉంది. మొట్టమొదటిగా ఈ అంశాన్ని అర్థం చేసుకోవటానికి బైబిలు గ్రంథములో ఏ విధముగా మనం కొంతమంది వ్యక్తులను తీసుకొని వారు ఏం పాపం చేశారు, ఆ తర్వాత మరి పాప మన్నింపు పొంది తిరిగి దేవుని సన్నిధికి రావటానికి వారు ఏం చేయగలిగారు అని ధ్యానం చేసి, ఆ తర్వాత పాత నిబంధన నుండి మనము క్రమేపీ నూతన నిబంధన వైపుకు వెళ్ళి మన అంశాన్ని ధర్మక్రియల ద్వారా ఏ విధముగా మనము పాప పరిహారాన్ని ప్రాయచిత్తాన్ని మనం చేయగలము అని ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఇద్దరు రాజులు పాత నిబంధనలో, సౌలు రాజు, దావీదు రాజు. నిజంగా చెప్పాలంటే దావీదుని ఎన్నుకొనటం కోసం సౌలుకి ప్రభువు ఒక రకంగా అన్యాయం చేసినట్లే. ఎందుకంటే సౌలు కనీసం రెండు సార్లు దేవుని మీద తిరుగుబాటు చేశాడు, దేవునికి అవిధేయించాడు. సామువేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయములో ఒకసారి, 15వ అధ్యాయములో ఒకసారి సామువేలు ప్రవక్త మాట వినకుండా దేవుని మాటను జవదాటి ఆయన తప్పు చేశాడు. అయితే దావీదు చేసినటువంటి తప్పుతో పోలిస్తే సౌలు చేసింది చిన్న తప్పే.
ఏం చేశాడు దావీదు మనందరికీ కూడా తెలుసు. బెత్షెబా మీద తన కన్నును వేశాడు. ఆ తర్వాత ఆమెను పిలిపించుకున్నాడు, తనతో శయనించాడు. ఆ తర్వాత తన భర్తను కూడా చంపించి వేశాడు. మరి ఇంత పాపానికి దిగజారినటువంటి దావీదును ప్రభువు ఎన్నుకొని ఒక రకముగా సౌలుకు అన్యాయం చేసినట్లే. అయితే సౌలు తాను చేసినటువంటి తప్పును సౌలు యొక్క ప్రవక్త ఎండగట్టాడు. అందుకే సౌలు తాను చేసినటువంటి తప్పుని ఆయన తెలుసుకున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? సామువేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనములో, నేను తప్పు చేశాను కానీ ఆ తప్పుని ప్రజల మీదకి నెడుతున్నాడు సౌలు. ఏమని చెప్తున్నాడు? ప్రజలు అంటే నాకు భయపడి నేను వాళ్ళ మాటను విన్నాను, దేవుని మాటను వినలేదు అని ఆయన తన తప్పుని ఒప్పుకున్నాడు ఒక రకంగా, కానీ కప్పిపుచ్చుకుంటున్నాడు. అయితే తన తప్పును తెలుసుకున్న తర్వాత సామువేలును అడుగుతాడు, నీవు కూడా రా, నేను తిరిగి ప్రభువుని ఆరాధిస్తాను, అన్య దేవతలను వదిలివేస్తాను, నీవు కూడా రా అని సామువేలు ప్రవక్తను అడిగినప్పుడు ఆ సామువేలు ప్రవక్త దానికి అంగీకరించడు. అంగీకరించకపోతే, సామువేలు తన మాట వినకపోతే చివరికి సౌలు ఏం చేస్తాడంటే ఆ సామువేలు ధరించినటువంటి వస్త్రాన్ని ఒక ముక్కను చింపి తీసుకుంటాడు. అంటే ఇక అంత దయనీయ స్థితిలోకి సౌలు దిగజారాడు. ఒక ప్రక్క మారు మనసు పొందాలి, తన పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలని ఉంది, కానీ ఏం చేయాలో, అది ఎలా చేయాలో, ఏం చేస్తే తిరిగి తన పాపం పరిహారం అవుతుందో ఆయనకు అర్థం కాలేదు. అది సౌలు పరిస్థితి. అయితే దావీదు ఏం చేశాడు? దావీదు కూడా తాను చేసినటువంటి ఈ తప్పుని నాతాను ఖండించాడు. అయితే ఖండించినప్పుడు దావీదు పశ్చాత్తాపపడ్డాడు, కానీ ఆయన ఏం చేయలేకపోయాడు. మనం చదువుదాం. సామువేలు 2వ గ్రంథం 25-26 వచనాలు. ఇక్కడ సౌలు ఏ విధముగా మారు మనస్సు పొందాలి అని ఉన్నా కూడా తిరిగి దేవుని వద్దకు ఎలా చేరాలో ఏ విధముగా తెలుసుకోలేక ఏం చేయలేకపోయి ఉన్నాడు. అదే విధముగా దావీదు పరిస్థితి కూడా అంతే. తన తప్పును తెలుసుకున్నాడు, కానీ దేవుడు తనను అంగీకరిస్తాడా లేదా అనేది దేవుని చేతుల్లోనే ఉంది. దేవుని చిత్తానికే దాన్ని వదిలివేశాడు. తను మాత్రం సిద్ధముగా ఉన్నాడు, కానీ ఆ ప్రాయచిత్తం, పాప పరిహారం అనేది దేవుడిస్తే మాత్రమే తాను పొందగలడు. తానేం చేయలేడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు దావీదు. అందుకే 25-26 వచనాల్లో ఏమంటున్నాడంటే, మందసమును నగరమునకు కొనిపొండు, నేను యావే మన్ననకు పాత్రుడనయ్యదనేని నగరమునకు తిరిగి వచ్చి మందసమును దానిని ఉంచిన గుడారమును కనులారా చూచెదను. దేవుని యొక్క మన్ననకు పాత్రుడైతేనే నాకు పాప పరిహారం దొరుకుతుంది. ఇది సౌలు దావీదుల యొక్క నమ్మకం. మనంతట మనం ఏమీ చేయలేము. మనం పాప పరిహారం కోరగలము, కానీ అది ఏ విధముగా మనం పొందగలము అనేది మన చేతుల్లో లేదు. అందుకే దావీదు అంటున్నాడు, యావే మన్ననకు పాత్రుడనయ్యదనేని నగరమునకు వచ్చి మందసమును దానిని ఉంచిన గుడారమును కనులారా చూచెదను. యావే మన్ననకు పాత్రుడను కానేని ఆయన నన్ను తన ఇష్టము వచ్చినట్లు చేయునుగాక, నేను ప్రభువు చేతిలోని వాడను అని దావీదు పలుకుతున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, వీరిద్దరికీ కూడా తిరిగి దేవుని వద్దకు రావాలని ఆశ ఉంది, కానీ ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. ఏం చేస్తే తిరిగి దేవుడు తమను దగ్గరకు తీసుకుంటాడో అని తెలియక నిస్సహాయ స్థితిలో ఇద్దరు కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అది సౌలు దావీదు యొక్క పరిస్థితి. కానీ పాత నిబంధన గ్రంథములో పాప పరిహారము, పాపము అనగా ఒక అప్పు. అందుకే పరలోక జపములో యేసుప్రభు ఏమి నేర్పించారు మనకి? మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు. నీవు పాపము చేసినప్పుడు దేవునికి నీవు అప్పు పడుతున్నావు. పాపము అనగా ఒక అప్పు, మనం చెల్లించాల్సినటువంటి రుణము.
ఆ రుణము చెల్లించినప్పుడు మనకు పాప పరిహారము కలుగుతుంది. అది దాని అర్థం. అంటే పాత నిబంధనలో పాపము చేసిన ప్రతిసారి మనము దేవునికి రుణపడి ఉంటున్నాము, దేవునికి అప్పు చెల్లించాల్సి వస్తుంది. దాని అర్థం పాపము నుండి మనం పరిహారం పొందాలంటే ఆ అప్పు ఏదో ఒక రకంగా చెల్లించాలి. ఎవరికి చెల్లిస్తే దేవుడికి చెల్లించినట్టు అవుతుంది అనగా, పేద సాధలకు చెల్లించినట్లయితే అది దేవునికి చెల్లించినట్లు అవుతుంది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయములో నెబుకద్నెజర్ ఒక క్రూరమైనటువంటి చక్రవర్తి నెబుకద్నెజర్. ఈ నెబుకద్నెజర్ దగ్గరకు దానియేలు తనకొచ్చినటువంటి ఒక కలను వివరించమని దానియేలును అడుగుతాడు. నెబుకద్నెజర్ అత్యంత క్రూరుడు, దుష్టుడు. అటువంటి వానితో దేవుడు తన సందేశాన్ని అందిస్తూ ఉన్నారు దానియేలు ద్వారా. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దేవుడు ఏ విధముగా నెబుకద్నెజర్ను దండించబోతున్నాడో, శిక్షించబోతున్నాడో ఆయన దానియేలు ద్వారా తెలియపరుస్తున్నాడు. రాజా, నీకొచ్చినటువంటి కల భావన ఇది. దేవుడు నిన్ను మనుషుల చెంత నుండి తరిమివేయును. నెబుకద్నెజర్తో దానియేలు తన కలను వివరిస్తున్నాడు. వన్యమృగల మధ్య నీవు జీవిస్తావు. 7 ఏండ్ల పాటు ఎద్దువలే గడ్డి మేయుచు బయట పొలములోనే నిద్రింతురు, మంచులో తడియుదురు. చెట్టు మొద్దును నేలలోనే వదిలివేయుడని దేవదూతలు ఆజ్ఞాపించిరి. కనుక నెబుకద్నెజర్ పొందబోయేటటువంటి శిక్షను గురించి దానియేలు హెచ్చరిస్తున్నాడు. అయితే దానికి విరుగుడు ఏమి అనగా 27వ వచనములో మనం వింటూ ఉన్నాం. ప్రభుల వారు నా సలహాను పాటింతురుగాక, మీరు న్యాయవర్తనము వలన పేదలకు దయచూపుట వలన మీ పాపములకు పరిహారము చేసుకొనుడు. పాపములకు పరిహారము చేసుకొనుడు. ఏ విధముగా? పేదలకు దయ చూపడం వలన, దీని వలన మీరు దీర్ఘకాలము క్షేమముగా జీవింతురు. అనగా పేదలకు నీవు చేసేటటువంటి సహాయము నీ పాపములకు అది పరిహారము అని స్పష్టముగా దానియేలు గ్రంథములో మనం ఈ మాటను వింటూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. సౌలు చేసినటువంటి పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం ఎలా చేయాలో ఆయనకు అర్థం కాలేదు, కానీ పశ్చాత్తాప భావం అయితే ఉంది. దావీదు తాను చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా పొందాలో తనకు తెలియదు. ఏమంటున్నాడు? ఒకవేళ దేవుని కృపకు నేను పాత్రుడనైతేనే ఆయన తిరిగి నన్ను తన సన్నిధికి చేర్చుకుంటాడు. ఇక్కడ సౌలు, దావీదు ఇద్దరు కూడా దేవుని దగ్గరకు రావాలనుంది, కానీ వారేమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఆ పవిత్ర గ్రంథ ఆ సమయంలో. మరి దానియేలు గ్రంథం వచ్చేసరికి క్రూరుడైనటువంటి నెబుకద్నెజరు రాజు కూడా దేవుని సన్నిధికి రావటానికి ఒక మార్గము చూపిస్తున్నాడు దానియేలు ప్రవక్త. ఏంటి ఆ మార్గము? నీవు పేదల మీద దయచూపు, అప్పుడు దేవుడు నిన్ను మన్నిస్తాడు, నీకు దీర్ఘకాలము ఆయుష్నిస్తాడు, నీవు క్షేమంగా ఉంటావు అని చెప్తున్నాడు. చూసారా? పేదలకు మనం ఇచ్చేటటువంటి సహాయము మన పాపముల పరిహారము, దేవునికి మనము చెల్లించేటటువంటి రొక్కము, మనము బాకీ ఉండి తీర్చేటటువంటి అప్పు అని ఈ విషయము ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఆ తర్వాత అపోస్తుల కార్యములు 9వ అధ్యాయములో మనం ఒక సంఘటనను వింటూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయములో 36వ వచనము నుండి తబీతా అనేటటువంటి ఒక శిష్యురాలు ఉంది. ఆమె గురించి బైబిల్ గ్రంథం ఏం రాస్తుంది అంటే 36వ వచనంలో, ఆమె తన కాలమునంతటినీ సత్కార్యములు చేయుటలోను పేదలకు సహాయపడుటలోను గడిపిందంట. తన జీవితం మొత్తం కూడా ఈ 2 విషయాలు. ఏమిటది? సత్కార్యములు చేయుటలో అంటే మంచి పనులు చేయుటలో, రెండవది పేదలకు సహాయం చేయుటలోనే తన జీవితాన్ని గడిపింది. అయితే ఆమెకు ఏమైంది? జబ్బు చేయుటచే మరణించింది ఆమె. అయితే
వాళ్ళు ఏం చేశారు, ఆమె దేహమునకు స్నానము చేయించి పై అంతస్తులో ఉండి ఆ సమయంలో పేతురు సమీపంలో ఉండుటచే పేతురుని పిలవనంపారు. అప్పుడు పేతురు వచ్చి పేతురు ఆమె ఉన్నటువంటి పై గదికి తీసుకొని వెళ్ళగా, ఇక్కడ 39వ వచనాన్ని మనం స్పష్టముగా వివరముగా చదువుకోవాలి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 39వ వచనం. వారు అక్కడకు చేరుకోగానే వారు అతన్ని పై అంతస్తుల్లో ఉన్న గదిలోనికి తీసుకొని పోయిరి. అక్కడి విధవరాండ్రు అందరూ అతని చుట్టూ చేరి ఏడ్చుచు తబిత తాను జీవించిన కాలములో సిద్ధపరచిన చొక్కాలను అంగీలను ఆయనకు చూపించిరి. ఇక్కడ 2 విషయాలు మనం చూస్తున్నాం. మరణించినటువంటి ఆ తబీతా దగ్గర ఎవరున్నారు? విధవరాండ్రు ఉన్నారు. ఎవరు ఈ విధవరాండ్రు? ఆమె యొక్క సహాయము పొందినటువంటి విధవరాండ్రు. ఆమె ఎవరికైతే సహాయం చేసిందో ఆ పేద విధవరాండ్రు అక్కడ ఉన్నారు. రెండవది, అక్కడ ఏముందనగా పేదల కోసం తాను కుట్టించినటువంటి చొక్కాలు అంగీలు అక్కడ తగిలించి ఉన్నాయి. అంటే ఈ 2 కూడా దేనికి గుర్తు? ఒక పక్క విధవరాండ్రు, అదే విధముగా పేదల కోసం తాను కుట్టించినటువంటి దుస్తులు. ఈ 2 అక్కడ ఎందుకు పెట్టారు? ఎవరు చూడాలని పెట్టారు అనగా పేతురు చూడాలని మాత్రమే కాదు, దేవునికి కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభువా, ఇదిగో నీ దాసురాలు పేదల మీద జాలి చూపింది, వారి కోసం వస్త్రాలు కుట్టింది, విధవరాండ్రు పేద స్థితిలో ఉండగా వారికి సహాయం చేసింది, మరి ఈమె మరణించి ఇక్కడ పడి ఉంది, వారి యొక్క సేవను పొందిన ఈ విధవరాండ్రును చూడండి, ఆమె వారి కోసం కుట్టించిన ఈ చొక్కాలను చూడండి అని వారు బహుశా చూపించటానికి ఆ 2 వస్తువులను విధవరాండ్రులను అక్కడ పెట్టడం జరిగింది. అయితే ఏమైంది? ఆ తర్వాత పేతురు ప్రార్థించగానే ఆమె కన్నులు తెరిచి లేచి కూర్చుంది. ఈ సంఘటనను మనం చాలాసార్లు పేతురు చేసిన అద్భుతముగా మాత్రమే చూస్తాము. కానీ ఈ తబీతా ఏ విధముగా మరణము నుంచి లేవగలిగింది అనగా ఈ 2 గుర్తులు ఇక్కడ పెట్టారు. అందుకే తాను సహాయం చేసిన విధవరాండ్రు, పేదల కోసం తాను కుట్టించినటువంటి చొక్కాలు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను మరణించినప్పుడు మన మృతదేహం దగ్గర కనీసం ఒక్క వ్యక్తి అయినా ఇదిగో నేను ఫలానా వ్యక్తి నుంచి నేను సహాయాన్ని పొందాను అని నిలబడిగేటటువంటి నలుగురిని మనం సంపాదించుకోలేకపోతే మన జీవితం వ్యర్థం. నీవు నేను మరణించినప్పుడు ఏ విధముగా తబితా మరణించినప్పుడు ఆమె పేదల కోసం కుట్టించినటువంటి దుస్తులు ఆమె ప్రక్కన పెట్టారో, నీవు నేను మరణించినప్పుడు కూడా ఆపదలో ఉన్న వారి కోసం నేను ఇది చేశాను అని నలుగురు చెప్పుకోలేకపోతే, 4 గుర్తులు కూడా మనకు లేకపోతే మన జీవితం వ్యర్థం. ఆ విధముగా పేద సాధలకు మనము చేసిన సహాయమే మన పాపములకు పరిహారం. ఈ రోజున అనేక మంది కోటాను కోట్లు లక్షలాది డబ్బులు హుండీల్లో వేస్తున్నారు పాపములు కడిగిపోతాయని. అది దేవుడికి ఎరుక. కానీ పేదలకు చేసే సహాయం మాత్రం ఖచ్చితముగా మనకు పాప పరిహారాన్ని తీసుకొస్తుంది. ఈ రోజున పేదలు అంటే ఎవరు? కరోనా బారిన పడిన వారు, డబ్బులున్నా కూడా వారు ఏమీ లేని వారే, వారు కూడా పేదలే. ఎందుకంటే ఏది అనుభవించలేరు, కుటుంబము కూడా దూరం అయిపోతుంది. మరి అటువంటి వారికి నీవు సహాయము చేస్తే, నేను సహాయం చేస్తే మనం మన సొంత పాపములకు పరిహారము చెల్లించిన వారమైతాము. అందుకే మన పాపములకు పరిహారము ఏమనగా పేద సాధలకు మనము చేసే సహాయము. అందుకే పెళ్లి రోజు నవదంపతులను ఆశీర్వదించుటకు పూజ ముగిసిన తరువాత 3 ఆశీర్వాదాలు ఇస్తాడు గురువు నూతన దంపతులకు. ఆ 3 ఆశీర్వాదాలలో నాకు చాలా ఇష్టమైనటువంటిది ఒకటేమనగా, క్రీస్తు ప్రేమకు సాక్షులుగా ఈ లోకమున మీరు ఆదరించిన పేద సాధలే మిమ్ము నిత్య నివాసమునకు ఆహ్వానించుదురుగాక. ఏ పేద సాధలకైతే నీవు సహాయం చేస్తావో వారే మనల్ని పరలోకములో స్వర్గంలోనికి ఆహ్వానిస్తారు అని మనం గ్రహించాలి. చివరిగా పునీతుల జీవితంలో నుంచి మనము ఒక సంఘటనని వివరిద్దాం. పునీత మార్టిన్ అనేటటువంటి వారు ఫ్రాన్స్ దేశస్థుడు. ఆయన ఒక సైనికుడు. ఒకరోజు తన సైనిక వస్త్రాలను ధరించి
చలికాలములో ఆయన గుర్రం మీద వెళుతూ ఉండగా బట్టలు లేని నిస్సహాయ స్థితిలోని ఒక పేద వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. ఈ సైనికుడైనటువంటి పునీత మార్టిన్ గారు తన గుర్రాన్ని ఆపి, ఈయన సైనికులో ఒక ఉన్నతమైన స్థానం అన్నమాట, రాజు తర్వాత సైన్యాధిపతి ఆయన. తన యొక్క ఖరీదైనటువంటి రాజ వస్త్రాన్ని తన కత్తితో సగానికి కోసి ఆ చలిలో విలవిల్లాడుతున్నటువంటి ఆ పేద వ్యక్తి మీద కప్పి వెళ్ళిపోయాడు. ఆ దినము నిద్రించుచుండగా దేవుని యొక్క దర్శనం కలిగింది పునీత మార్టిన్ గారికి. ఆ దర్శనములో యేసుప్రభు కనిపించారు. యేసుప్రభు పరలోకములో దూతలకు పునీతులకు ఆయన ఏ వస్త్రమైతే సగాన్ని కోసి ఆ పేదవానిపై వేశాడో ఆ వస్త్రాన్ని యేసుప్రభు ధరించి ఉండటం చూచి యేసుప్రభువు అక్కడ ఉన్నటువంటి దేవదూతలతో చెప్తూ ఉన్నాడు, నా శిష్యుడైనటువంటి మార్టిన్ నాకు తన వస్త్రాన్ని నేను చలిలో ఉండగా సగాన్ని కోచి చించి నా కోసం కప్పాడు అని ఆనందముతో ఆయన ప్రభువు చెప్పటం తన దర్శనంలో చూచాడు. వెంటనే ఆయన తన సైనిక ఉద్యోగాన్ని మానివేసి, అరెరే నేను కేవలం సగం మాత్రమే ఇచ్చాను ఆ పేదవానికి అని అప్పటి నుంచి ఇంకా పేదల ఎడల పరిపూర్ణమైన త్యాగాన్ని చేస్తూ ఆయన తన సైనిక వృత్తిని మానివేసి గురువయ్యాడు. ఆ తర్వాత మేత్రానులుగా కూడా అభిషేకించబడ్డారు. అందుకే పేదలకు నీవు ఏదైతే ఇస్తావో అది దేవునికి ఇస్తావు. పేదలకు నీవు చేసేటటువంటి సహాయము నీ పాపములకు నా పాపములకు పరిహారము అని ఈ రోజున విశ్వసించుదాం. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక. మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియమాతను భక్తితో స్మరించుకొనుచున్నాము. మేము అర్పించు ఈ బలి మమ్ము నీ కృపకు పాత్రులను చేయునుగాక. మేము నీకు నిత్య కానుకగా సమర్పించుకొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన మీ ప్రేమ చేత మానవుని సృజించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. అయినను మీ దయ వలన యేసుక్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములు నేకం చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను ప్రత్యక్షముగా వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్య తల్లి పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకు
నొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవము మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించుటకు జపము. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవ ద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము నా ప్రేమించుచున్నాను. ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవ ద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయి. మీరు నాయందు ఉన్నట్లుగా మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. నన్ను మీలో ఐక్యపరచు. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. వేడుకొనుచున్నాను. ఆమేన్. దివ్యాహారం ప్రభు యేసు విందు, ఆత్మను శుద్ధి చేయును ఈ విందు. ఆకలిగున్న వారలకు శాశ్వత భోజ్యం ఈ విందు. ఆకలిగున్న వారలకు శాశ్వత భోజ్యం ఈ విందు. దాహముగొన్న వారలకు జీవజలము ఈ పానం. జీవజలము ఈ పానం. దివ్యాహారం ప్రభు యేసు విందు, ఆత్మను శుద్ధి చేయును ఈ విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియ మాతను భక్తితో స్మరించుకొనుచున్నాము. మేమర్పించు ఈ బలి అర్పణ మమ్ము నీ కృపకు పాత్రులను చేయునుగాక. మేము నీ అనుగ్రహముతో నింపబడి ఆనందింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ బలి మనవి చేయుచున్నాము. ఆమేన్.
పునీత ఆరోగ్యనాథునికి ప్రార్థన. సర్వశక్తిగల సర్వేశ్వర స్వామి, సర్వశక్తిగల సర్వేశ్వర స్వామి, అంటువ్యాధులు, క్షామము, జ్వరము, అంటువ్యాధులు, క్షేమము, జ్వరము మొదలైన విపత్తులలో బాధపడు సమస్తులు, మొదలైన విపత్తులలో బాధపడు సమస్తులు ముక్తి భాగ్యము పొందిన ఆరోగ్యనాథుని వేడుకొనున్నట్లయినా, ముక్తి భాగ్యము పొందిన ఆరోగ్యనాథుని వేడుకున్నట్లయినా తమ జాడ్యము తీరి గుణపడుదురని, తమ జాడ్యము తీరి గుణపడుదురని మీ సన్మనస్కుని ద్వారా వాగ్దానం ఇవ్వ చిత్తగించితిరే. మీ సన్మనస్కుని ద్వారా వాగ్దానం ఇవ్వ చిత్తగించితిరి. వారి ప్రార్థనా సహాయము కోరు మేము, వారి ప్రార్థనా సహాయమును గోరు మేము, వారి యొక్క వేడుదల ద్వారా వారి యొక్క వేడుదల ద్వారా ఆత్మ శరీరం యొక్క విపత్తు అయిన మా ఆత్మ శరీరం యొక్క విపత్తు అయిన కరోనా అంటువ్యాధి నుండి, కరోనా అంటువ్యాధి నుండి మమ్ము కాపాడ మమ్ము కాపాడ దేవర వారిని వేడుకొనుచున్నాము. దేవుని వారిని మా వేడుకొనుచున్నాము. రక్షకుడైన క్రీస్తునాథుని మా రక్షకుడైన క్రీస్తునాథుని దివ్య ముఖమును చూచి దివ్య ముఖమును చూచి మాకు స్వస్థతను, మాకు స్వస్థతను, రక్షణను రక్షణను దయచేయ కరుణించండి స్వామి. దయచేయ కరుణించండి స్వామి. ఆమెన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, చివరి పాట ముగిసిన వెంటనే దివ్య సత్ప్రసాద ఆరాధన ఆశీర్వాదం ఉంటుంది. ఇక రేపు ఆదివారం 40 రోజులలో 40వ రోజు, చివరి రోజు. ఎల్లుండి మన దివ్యవాణి టీవీ 4వ వార్షికోత్సవాన్ని మనము జరుపుకొనబోతూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా దివ్యవాణి టీవీ 3 పోటీలను నిర్వహించింది. ఆ పోటీల విజేతలు కూడా ఎల్లుండి సాయంత్రం 5:30 గంటలకు జరిగే పూజ అయిన తరువాత కార్యక్రమంలో వారి యొక్క వివరాలు లైవ్లో వెల్లడించబడతాయి. అదే విధముగా మరి గత 4 సంవత్సరాలలో దేవుడు దివ్యవాణి ద్వారా మీకు చేసిన మేలులను దివ్య బలి పూజను అర్పించుకొని దేవాతి దేవునికి కృతజ్ఞతా స్తోత్రముగా తెలియపరచండి. పూజను అర్పించుకొనండి. వార్షిక పూజను చివరి నిమిషం వరకు ఉండకుండా రేపు అదే విధముగా ఎల్లుండి మధ్యాహ్నం లోపు మీ యొక్క పూజలు అర్పించుకోగలరు. మరి సెప్టెంబర్ 8న మనం మరియ తల్లి జన్మదినోత్సవాన్ని ఆరోగ్యమాత పండుగగా, వెలాంగిని మాత పండుగగా కొనియాడబోతూ ఉన్నాం. ఎంతో ముఖ్యమైనటువంటి గొప్పదైనటువంటి పండుగ. అందుకే దివ్యవాణి టీవీ ఆ పండుగను బాగా ఆధ్యాత్మికంగా జరుపుకోవడం కోసం నవదిన జపాలను నిర్వహిస్తూ ఉంది. అయితే రేపు ఎల్లుండి మాత్రం మనకు సాయంత్రం ప్రత్యేక పూజలు ఉన్నాయి కాబట్టి రేపు ఉదయం, ఎల్లుండి ఉదయం ఈ నవదిన జపాలు ఉదయం 5:15 జపమాలతో ప్రత్యక్ష ప్రసారంలో దివ్యవాణి టీవీ గురువులచే జపమాల జపించబడుతూ ఉంది లైవ్లో. ఉదయం 5:15 రేపు ఎల్లుండి మాత్రమే. ఇక 3వ దినము నుండి 9వ రోజు వరకు నవదిన జపాలు సాయంత్రం 5:15 ప్రారంభమవుతాయి. ఈ విషయాన్ని గమనించగలరు. కాబట్టి రేపు 5:15కే లైవ్ టెలికాస్ట్ ఉంటుంది జపమాల ద్వారా. ఆ జపమాల ముగిసిన తరువాత దేవమాత ప్రార్థన పాడబడుతుంది. ఆ తర్వాత నవదిన జపాలు ఉంటాయి. 6 గంటలకు యథావిధిగా దివ్య బలి పూజ అర్పించబడుతూ ఉంది. ఈ విషయాన్ని గమనించగలరు. 5:15కే ప్రత్యక్ష ప్రసారాన్ని జపమాల ద్వారా మాతో కలిసి ఆత్మీయముగా కుటుంబ సమేతముగా పాల్గొనగలరు. అదేవిధముగా ఎల్లుండి కూడా ఉంటుంది. ఆ తర్వాత 3వ రోజు నుంచి సాయంత్రం పూట 5:15 మనం ఈ నవదిన జపాలను నిర్వహించుకుంటాం. మరి 8వ రోజున అనగా 9 రోజులు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 8వ తేదీన మహోత్సవ పూజ మన దివ్యవాణి టీవీ చైర్మన్ అయినటువంటి ఉడుముల బాల మేత్రానులు మనందరి కోసం అర్పించబోతూ ఉన్నారు. కనుక ఈ విషయాలను గమనించండి. మరియ తల్లి మనందరికీ తల్లి. ఆ తల్లి మీద ప్రేమ, భక్తి, విశ్వాసం ఉన్న అందరూ కూడా 9 దినాలు దివ్యవాణి టీవీ ద్వారా నవదిన జపాలలో పాల్గొనగలరు. మీ కుటుంబం కోసం ఆ తల్లి వేడుదల ద్వారా జపాలను, పూజలను అర్పించుకోగలరు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
నీ చిత్తమైనచో నన్ను స్వస్థపరచుము, నీ చిత్తమైనచో నన్ను క్షమించుము, నీ చిత్తమైనచో నన్ను లేవనెత్తుము, నీ చిత్తమైనచో నన్ను బలపరచుము, నీ చిత్తమైనచో నన్ను స్వస్థపరచుము, నీ చిత్తమైనచో నన్ను క్షమించుము, నీ చిత్తమైనచో నన్ను లేవనెత్తుము, నీ చిత్తమైనచో నన్ను బలపరచుము. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, మెస్సయ్యా మెస్సయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, మెస్సయ్యా మెస్సయ్యా నా మెస్సయ్యా. నీ చిత్తమైనచో నన్ను నడిపించుము, నీ చిత్తమైనచో నన్ను విడిపించుము, నీ చిత్తమైనచో నన్ను లెక్కించుము, నీ చిత్తమైనచో పరలోకమివ్వుము, నీ చిత్తమైనచో నన్ను నడిపించుము, నీ చిత్తమైనచో నన్ను విడిపించుము, నీ చిత్తమైనచో నన్ను లెక్కించుము, నీ చిత్తమైనచో పరలోకమివ్వుము. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా.